నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనము అలసంద గుగ్గులు చేసుకుందాం. 1/2 kg అలసందలు తీసుకొని వాటర్లో వేసుకొని అలసందలను బాగా కడుక్కున్నాం. 2 సార్లు కడిగినాను. ఒక లీటర్ వాటర్ పోసుకొని 4 గంటల వరకు నానబెట్టుకున్నాను అలసందలను. 4 గంటల తర్వాత అలసందలు బాగా నానాయి చూడండి. కుక్కర్ తీసుకొని నానబెట్టుకునే అలసందలు కుక్కర్లో వేసుకుందాం. ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. కుక్కర్కు మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాం. 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుందాం. రెండు విజిల్ల తర్వాత అలసంద గుగ్గులలో వాటర్ ఉంటాయి కదా, వాటర్ అంతా వంపేసుకున్నాం. అలసంద గుగ్గులకు తాలింపు పెట్టుకున్నాం. గ్యాస్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, ఒక ఎండుమిరపకాయ తీసుకొని తుంచుకొని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు, ఉల్లిగడ్డలు, కరివేపాకు బాగా ఫ్రై చేసుకుందాం. అలసందలు వేసుకుందాం. సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకుందాం. అలసందలను బాగా కలుపుదాం. మన ఇంట్లో టిఫిన్కు ఎప్పుడు దోశ, ఇడ్లీ లేకుండా ఒకసారి అలసంద గుగ్గుళ్ళు చేసుకోండి. టిఫిన్కు చాలా బాగుంటుంది. అలాగనే సాయంకాలము అలసంద గుగ్గులు స్నాక్స్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మన అలసంద గుగ్గులు రెడీ అయిపోయినాయండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి.